మెదక్ జిల్లా వ్యాప్తంగా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ 72వ జన్మదిన వేడుకలు అట్టహాసంగా జరిగాయి. జిల్లా కేంద్రంలో పార్టీ అధ్యక్షురాలు పద్మా దేవేందర్ రెడ్డి ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి సంబరాలు నిర్వహించారు. రామాయంపేటలో భారీ కేక్ ర్యాలీతో పాటు బైక్ ర్యాలీతో పాటు శ్రేణులు హోరెత్తించారు. తెలంగాణ సాధకుడు కేసీఆర్ ప్రవేశపెట్టిన పథకాలు దేశానికి ఆదర్శమని కొనియాడారు. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం హామీలు నెరవేర్చకుండా ప్రజలను మోసం చేస్తుందని, అవినీతిని ఉపేక్షించేది లేదని వారు హెచ్చరించారు. రాబోయే ఎన్నికల్లో మళ్లీ గులాబీ జెండా ఎగరటం ఖాయమని నేతలు ధీమా వ్యక్తం చేశారు. హ్యాపీ బర్త్డే కేసీఆర్ గారు, హ్యాపీ బర్త్డే కేసీఆర్ గారు, లాంగ్ లివ్ లాంగ్ లివ్ కేసీఆర్, లాంగ్ లివ్ లాంగ్ లివ్ కేసీఆర్, లాంగ్ లివ్ కేసీఆర్ గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం, టీఆర్ఎస్ కార్యకర్తల నాయకత్వం, జై తెలంగాణ, జై జై తెలంగాణ. మన విలేజ్ వైజ్ గా పిలుస్తాము, ఎవరు కూడా తొందరపడద్దు. తమ్ముడు విచేసిన టీఆర్ఎస్ అభిమానులందరికీ, ఇక్కడున్న కొత్త కౌన్సిలర్ అందరికీ నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈ కేసీఆర్ ఎన్ని చేసిండు, ఎన్ని మేలులు చేసిండు ఇండియాలో నాకు తెలిసి ఏ రాష్ట్రంలో లేని విధంగా తెలంగాణలో తీర్చిదిద్దిండో అది నాకు తెలుసు, మనందరికీ తెలుసు. కావున దయచేసి ఆలోచన చేయండి. ఎందుకంటే కేసీఆర్ పెట్టిన పథకాలు ఎక్కడ కూడా ఏ రాష్ట్రంలో కూడా లేవు. ఈ రోజు ఆయన జన్మదిన సందర్భంగా మనం ఇక్కడ మాకు వచ్చినాము. దయచేసి ఆలోచన చేయండి. ఈ కేక్ కటింగ్ విషయంలో అందరూ వచ్చినందుకు నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. విధంగా 10 సంవత్సరాలు తెలంగాణ రాష్ట్రాన్ని అన్ని విధాల అభివృద్ధి కార్యక్రమాలతో పాటుగా 29వ రాష్ట్రంగా వెలిసిన తెలంగాణను నెంబర్ 1 స్థాయికి తీసుకొచ్చి మరి ఈ వృద్ధి రేటును, తెలంగాణ రాష్ట్ర వృద్ధి రేటును పెంచి తెలంగాణ రాష్ట్రానికి ఒక గుర్తింపు తీసుకొచ్చి హైదరాబాద్ నగరానికి ఒక గుర్తింపు తీసుకొచ్చిన మన గౌరవ కేసీఆర్ గారి జన్మదినం సందర్భంగా మా మెదక్ నియోజకవర్గం తరఫున, తెలంగాణ రాష్ట్రం తరఫున, మెదక్ జిల్లా తరఫున మా అందరి నాయకులు, శ్రేయోభిలాషులు, కార్యకర్తలు, కుటుంబ సభ్యులు, ప్రజాప్రతినిధులు అందరి తరఫున కూడా గౌరవ కేసీఆర్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ వారు నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో ఉండాలని, రాబోయే కాలంలో తప్పకుండా కేసీఆర్ కోసం యావత్ తెలంగాణ మధ్య ఎదురు చూస్తూ ఉన్నారు. సీఎంగా మళ్ళీ చూడాలని, తప్పకుండా భగవంతుని ఆశీస్సులతో, తెలంగాణ ప్రజల ఆశీస్సులతో గౌరవ కేసీఆర్ గారు మరొకసారి డెఫినెట్ గా ముఖ్యమంత్రి కాబోతా ఉన్న రాబోయే కాలంలో రాబోయే తరానికి కూడా మన గౌరవ కేసీఆర్ గారి ముఖ్యమంత్రిగా ఉంటారు ఈ రాష్ట్రానికని అభిలాషతోని దేవుడిని ప్రార్థిస్తూ తెలంగాణ ప్రజలందరూ కోరుకుంటున్న మన తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడానికి మరి ముందుకు రాబోతున్న మన గౌరవ కేసీఆర్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. ఓడిపోయిన తర్వాత ఇప్పుడు ప్రజలు ఒకటే ఆలోచిస్తున్నారు, ఎప్పుడు ఎలక్షన్స్ వస్తే అప్పుడు కేసీఆర్ గారిని మళ్ళీ ముఖ్యమంత్రి చేయడానికి అందరు ఉన్నారు. ఈ రోజు నిన్నటి రోజు ఓడిపోయినా ఈ రోజు ఒక చిన్న పిలుపు మేరకు ప్రతి ఒక్కరు కూడా ఇక్కడికి వచ్చిన 500 మంది కార్యకర్తలు కూడా ఎవరి బండ్ల వాళ్ళు పెట్రోల్ పోసుకొని వచ్చిరంటే ఎంత చైతన్యం వచ్చిందో ఒక్కసారి ఆలోచించండి. తమ్ముళ్ళారా ఒకటే చెప్తున్నాం, తప్పనిసరిగా మీకందరికీ మీ మండగా ఉంటాం. మండలాల్లో ప్రతి
రోజులకి ఇస్తామని అబెట్టుకొని అడుగుతాం. నిరుద్యోగ